Thank you for inviting me, madam. So, myself Ramay, nutritionist and Wellness health coach. సో మీ అందరికీ ఈరోజు ఎమ్మీ అయిన అండ్ మనందరి ఫేవరెట్ అయిన నూడిల్స్ రెసిపీ మన డైట్ ఐటమ్స్తో ఎలా చేసుకోవాలో చెప్తాను. సో అందరూ నూడిల్స్ తినట్లేదా, అయ్యో మీరు ఇది తినట్లేదా, అది తినట్లేదా, మంచూరియా తినట్లేదా అని మనల్ని టెంప్ట్ చేయడమేనా ఎప్పుడు? మనం కూడా వాళ్ళని టెంప్ట్ చేసేద్దాం మరి. మన హెల్దీ అయిన ఇంగ్రీడియంట్స్తో హెల్దీ నూడిల్స్ ప్రిపరేషన్ చేసుకోవాలి. సో మీరందరూ రెడీనా మరి ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రొసీజర్ చూసేయడానికి? సో అన్ని పాయింట్స్ నోట్ చేసుకోండి. ఈరోజు డైట్ ప్లేట్స్ అన్నీ అవి వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో హియర్ వి గో, మనం వెళ్ళిపోదాం మరి రెసిపీలోకి. సో ఇంగ్రీడియంట్స్ గురించి చూద్దాము. ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం మనం. సో పన్నీర్ క్యూబ్స్ అండి, ఒక 2-3 సెంటీమీటర్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ స్టీమ్డ్ చికెన్ ఆప్షనల్, స్టీమ్డ్ ప్రాన్స్ అనేది ఆప్షనల్, ఎగ్స్ ఇది కూడా ఆప్షనల్, వెజిటేరియన్ వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ 2 ఎగ్స్ తీసుకున్నాను. తర్వాత పెప్పర్ పౌడర్, సాల్ట్, జీరా ధనియా పౌడర్, కొరియాండర్ లీవ్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ 2 స్పూన్ తీసుకున్నాను. అండ్ ఆల్ సీడ్స్ 1 స్పూన్. మన అన్ని సీడ్స్ని కొంచెం డ్రై రోస్ట్ చేసేసి వాటిని మిక్సీ కొట్టేసి బాక్స్ చేసి ఉంచుకుంటాము, అది 1 స్పూన్. అండ్ రుచికి సరిపడా సాల్ట్ తీసుకుంటాము. అండ్ క్యాప్సికమ్, క్యాబేజ్, ఆనియన్, గ్రీన్ చిల్లీ. సో ఎలా చేసుకుంటాము అంటే, మన ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్, మనం ఇప్పుడు నూడిల్స్ చేయడానికి ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ని 2 స్పూన్ అండ్ 1/2 స్పూన్ వచ్చి ప్రోటీన్ పౌడర్, సీడ్స్ ప్రోటీన్ పౌడర్ తీసుకోవాలి. దీనికి మనం కొంచెం సాల్ట్ వేసేసి ఉండలు లేకుండా హాట్ వాటర్ వేసుకుంటూ కలపాలి. ఇది కన్సిడర్ చేయండి, హాట్ వాటర్ మాత్రమే వేస్తూ కలపండి. ఈ పిండినంతటిని ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కొంచెం మెదుపుకుంటూ ఒత్తుకోవాలి. మరీ గట్టిగా కలుపుకోకండి, చపాతీ పిండిలాగా ఎలాగా ఉంటుందో సాఫ్ట్ డౌ లాగా కలుపుకోండి. మరి అది హార్డ్గా ఉంటే మీకు నూడిల్స్ రావడం కష్టమవుతుంది. కొంచెం మెత్తగా పెట్టుకుంటా అట్లాగా కన్సిస్టెన్సీ చూసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేతితో పట్టుకుంటే మెత్తగా అయ్యే విధంగా చేసుకోండి. కొంచెం మన పర్సన్ కోకోనట్ ఆయిల్ని ఒక 1/2 స్పూన్ టు 1 స్పూన్ వరకు వేసుకోండి. సో అంతా వేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలిపేసుకోండి. ఇప్పుడు ఒక జంతికల గొట్టం తీసుకొని దానిలో, ఇది మనం జంతికలు వేసుకునేది కదా, సో దీంతో కూడా వేసుకోవచ్చు. అండ్ చిన్ని జంతికలు వేసుకునేది, సో దీనికి దానికి మధ్యలో మీడియం సైజు ఉంటే బెటర్ నూడిల్స్కి, అప్పుడు అది మ్యాగీ నూడిల్స్ సైజుకి వస్తుంది. ఇక్కడ నా దగ్గర బాగా కారపూస వేసే జంతికల గొట్టం ఉంది అండ్ పెద్ద జంతికలు వేసేది ఉంది. నేను ఆ రెండిటితోనే చేస్తున్నాను. సో ఫస్ట్ జంతికల గొట్టంకి ఫుల్ గ్రీస్ చేసుకోవాలి ఆయిల్ని. తర్వాత దీన్ని పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ జంతికల్లాగా వేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలా ఉంటుంది కదా, ఇడ్లీ పాత్రని స్టవ్ మీద పెట్టుకొని దానిలో 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఆ ఇడ్లీ పాత్ర తెచ్చుకొని దానికి కొంచెం గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొంచెం గ్రీస్ చేసుకొని దాంట్లో మనం ఈ జంతికల్లాగా ఈ నూడిల్స్ని వేసేసుకుంటాం. సో ఇవి విరిగిపోకుండా రావాలి అంటే కొంచెం మీరు హాట్ వాటర్ కలుపుకున్నప్పుడు వేసుకుంటే విరగకుండా వస్తుంది. ఇవి చూసారా, కొంచెం ప్రెజర్ అప్లై చేస్తే కొంచెం పెద్ద నూడిల్స్ లాగానే వస్తుంది. సో ఇట్లాగా నేను వేసుకుంటున్నట్టు నూడిల్స్ లాగా వేసుకోవాలి. సో నేనైతే ఈ కారపూస దాంట్లో కొన్ని వేసాను, కొంచెం ప్రెజర్ ఎక్కువ చేయాల్సి వస్తుందని పెద్ద జంతికల గొట్టంలో కూడా సగం వేసాను. సో మీరు చూస్తున్నట్టు ఈ ప్రాసెస్లో అయితే ఇట్లాగా వేసేసుకోండి. సో దీన్ని ఇడ్లీ స్టీమర్లో అయితే పెట్టేసుకోవాలి. సో ఒక 10 మినిట్స్ అయ్యాక చూస్తే, పట్టుకుంటే అది విరిగిపోకుండా ఉండాలి, ఉడికిందా లేదా తెలుసుకోవడానికి. సో విరిచినా విరగట్లేదు, పట్టుకుంటే ఒత్తితే కరెక్ట్గానే ఉంది, ఉడికిపోయింది.
ఓకేనా. ఈ స్టేజ్లో దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్తే మనం ఇక్కడ ఆమ్వే క్వీన్ ఇక్కడ యూస్ చేస్తున్నామండి. సో క్వీన్ ఎందుకు అంటే దీంట్లో న్యూట్రిషన్ వైటల్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల దీంట్లో ఏం వండినా దాని న్యూట్రిషన్ ప్రాపర్టీస్ ఎవాపరేట్ అవ్వకుండా ఈ కుకింగ్ యూటెన్సిల్ అనేది యూజ్ అవుతుంది. సో స్టెయిన్లెస్ స్టీల్ వాడడమే చాలా మంచిదన్నమాట. మనం అల్యూమినియం అవన్నీ వాడే కన్నా ఇటువంటి స్టెయిన్లెస్ స్టీల్ వాడితే మన కుకింగ్ ఐటమ్స్ అన్ని ఉన్న న్యూట్రిషన్ అనేది పోకుండా ఉంటుంది. సో ఈ యూటెన్సిల్ కోసం మీరు మీ కోచెస్ని అడిగి తెలుసుకోండి. సో నెక్స్ట్ దీనికి ఈ యూటెన్సిల్లో ఫస్ట్ గ్రీస్ చేసుకోవాలి. ఇక్కడ నేను గీతో గ్రీస్ చేసుకుంటున్నాను వెజల్ మొత్తం. సో ఎందుకంటే కొంచెం అరోమా బాగుంటుందని చెప్పి గీ యూజ్ చేస్తున్నాను. సో మనం గీ అండ్ కోకోనట్ ఆయిల్ బటర్ కూడా వాడచ్చు కాబట్టి నేను గీ కూడా యూజ్ చేస్తున్నాను. సో చికెన్ అండ్ ప్రాన్స్ అయితే నేను ఇందులో వేసేసి కొంచెం ఒక 10 మినిట్స్ ఫ్రై చేసేసుకున్నాను. సో ఈ ఫ్రై చేసినప్పుడు కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ పెప్పర్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను. సో ఇప్పుడు 2 స్పూన్ ఆయిల్ వేసేసుకొని దానిలో మన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, సో ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చుకొని ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకుందాం. సో మనం నూడిల్స్ కోసం పెట్టుకున్న క్యారెట్, కొంచెం క్యాబేజ్ తురుము, క్యాప్సికమ్, ఆనియన్, పచ్చిమిర్చి అండ్ కొరియాండర్ లీవ్స్ అండ్ మనమైతే ఇప్పుడు తయారు చేసుకున్న నూడిల్స్ నేను చెప్పాను కదా జంతికల గొట్టంలో అండ్ నూడిల్స్లో చేశానని. సో అది పన్నీర్ క్యూబ్స్, ఆనియన్, మిర్చి అన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడు క్యారెట్ అయితే కుకింగ్ లేదు మనకి, నేను జస్ట్ చిన్న బయట ఏదో కలర్ఫుల్గా ఉండడానికి అయితే వేసుకున్నాను. సో పచ్చిమిర్చి వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకుంటున్నాను. సో మీరు ఇందులో ఒక రెసిపీ చేసుకోవడానికి మీకు ఎంతైతే ప్రోటీన్ ఒక డేలో ఇస్తున్నారో, ఒక మీల్కి ఇస్తున్నారో అది మీ కోచ్ గైడెన్స్లో చూసుకొని మీరు ఇందులో వేసుకోండి. నేను నా మీల్ ప్రిపరేషన్కి ఇద్దరికి సరిపడా నేను ఇది ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాను. సో అంతా అయిపోయాక కొంచెం ఫ్రై అవుతుండగా ఆనియన్స్ 2 ఎగ్స్ అయితే వేసుకొని ఎగ్స్ని కొంచెం ఫ్రై అవనిస్తున్నాను. స్టీల్ కుకింగ్ యూటెన్సిల్లో యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇందులో వైటమిన్స్ అన్నీ ఎవాపరేట్ అవ్వవు అండ్ కలర్ చేంజ్ అవ్వవు. సో ఏదైనా ఐటమ్ కలర్ఫుల్గా ఉంటే తినాలనిపిస్తుంది కదా మనకి. చూసారా, ఒక్క ఇంగ్రీడియంట్ కూడా కలర్ మానకుండా చక్కగా కలర్ఫుల్గా సేమ్ కలర్లోనే ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఎగ్ని బీట్ చేసుకున్నాను కదా, సో అన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇందులో చికెన్, ప్రాన్స్, పన్నీర్. సో వెజిటేరియన్స్ ఓన్లీ పన్నీర్ అండ్ మష్రూమ్ వేసుకోవచ్చు, నాన్ వెజిటేరియన్ అన్నీ వేసుకోవచ్చు. సో అన్నిట్లో ఇప్పుడు క్యాప్సికమ్ అండ్ క్యాబేజ్ తురుము అండ్ నూడిల్స్, మన మిగిలిపోయిన పచ్చిమిర్చి అండ్ ఆనియన్ కూడా వేసేసాను. సో ఇందాకలా అది వెళ్ళలేదు, ఇప్పుడు యాడ్ చేసేసుకున్నాను. సో మొత్తంగా కలిపేసుకోవాలి. మీకు స్టీల్ యూటెన్సిల్లో ఉన్న ప్లస్ ఏంటంటే అడుగు పట్టకుండా ఉంటుంది. ఒకవేళ అడుగు మీద ఉన్నా కూడా మనం స్పాచులాతో అటు ఇటు కలిపినప్పుడు అది వచ్చేస్తుంది. ఓకేనా. సో దీంట్లో ఎప్పుడైనా మీరు స్టీల్ స్పాచులా వాడకండి, వుడెన్దే యూటిలైజ్ చేయండి. సో కాసేపు మూత పెట్టేసి ఒక్క 2 మినిట్స్, ఎక్కువ టైం కూడా పట్టదు. సిమ్ మనం చాలా లోలో పెట్టుకొని వండొచ్చు. ఇదంతా ప్రిపరేషన్కి మనకు ఒక 10 మినిట్స్లో అయిపోతుంది, బట్ గ్యాస్ చాలా సేవ్ అవుతుంది. సో మనం పెద్ద పెద్ద మంటలు పెట్టి బయట నూడిల్స్ షాప్లో తింటూ ఉంటాము, అందులో ఎన్ని ఎవాపరేట్ అయిపోతున్నాయో తెలియదు అండ్ ఎలాంటి ఆయిల్స్ వాడతారో తెలియదు. స్ట్రీట్ ఫుడ్ తినడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలకి కూడా. సో ఇలాగా హెల్తీగా ఇంట్లో మీ పిల్లలకు కానీ చేసి పెట్టిన డైట్ రెసిపీ మీరే కాకుండా ఇంట్లో అందరికీ అలవాటు చేయొచ్చు. సో ఇప్పుడు నేను కొంచెం స్పైసెస్, కొంచెం టూ పించ్ ఆఫ్ పెప్పర్ పౌడర్ వేసాను అండ్ కొంచెం జీరా ధనియా పౌడర్. స్పైసెస్ మీ ఇష్టము, మీరు హోమ్ మేడ్ చేసుకున్న స్పైసెస్ ఏవైనా వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఓన్లీ జీరా అండ్ పెప్పర్ వేసుకున్నాను. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వచ్చేసి
1 పించ్ వేసుకున్నాను జస్ట్ ఫ్లేవర్ కోసం, కలర్ఫుల్గా ఉండడానికి. సో ఇందులో రెడ్ కలర్ ఏదో మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది నాకు. రెడ్ కలర్ కూడా చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను, అది కూడా చిటికెడు వేసాను, ఎక్కువ వేయలేదు. సో ఎంత కలర్ఫుల్గా ఫుడ్ ఉంటే పిల్లలు అంత అట్రాక్ట్ అవుతారు. అండ్ మనం కూడా ఊసురోమని డైట్ చేస్తున్నాం రా బాబు, ఎప్పుడు అయిపోతుంది డైట్ అని ఫీల్ అవ్వకుండా మళ్ళీ మళ్ళీ ఈ రెసిపీలు చేసుకోవచ్చు అన్నట్టు ఉండాలి. సో ఇక్కడ టమాటో కెచప్ ప్లేస్లో నేను హోమ్ మేడ్ టమాటో కెచప్ రెడీ చేసుకున్నాను. సో ఏం లేదు, ఒక టమాటో, ఒక మిర్చి, ఒక గార్లిక్లో ఈ 3 కలిపి కొంచెం బాయిల్ చేసి దాన్ని గ్రైండ్ చేసి ఉంచుకున్నాను. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసాను, ఒక 1/2 స్పూను. మొత్తంగా ఇవన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి. కలుపుతూ ఉంటే చూసారా అడుగు పట్టినట్టు మీకు కనిపిస్తుందా ఏమైనా? సో అదేం అడుగు పట్టడం కాదండి, చూసారా ఇలా స్పాచులాతో ఇలా అంటే వచ్చేస్తుంది. అదే ఒకవేళ మీరు వేరే ఏ యుటెన్సిల్లో వండినా ఇలా అంటే అలా రాదు కదా. మనం రక్తాలు చిందించాలి, చెమటలు చిందించాలి దాన్ని వదిలించాలంటే. ఒక్కోసారి కోపం వచ్చి గిన్నెలు విసిరేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇందులో అలా ఏమి ఉండదు, అడుగు అస్సలు పట్టుకోదు. ఎందుకంటే ఇది 7mm 7 ప్లే అండ్ 5 ప్లే స్టెయిన్లెస్ స్టీల్ నుంచి తయారు చేస్తారు కాబట్టి. సో ఇప్పుడు మన నూడిల్స్ని ఇందులో వేసేసుకోవాలి. సో ఈ కుక్వేర్లో స్టెయిన్లెస్ స్టీల్ అంటే మీ సర్జికల్ స్టీల్కి దగ్గరలో ఉంటుంది స్టీల్, అంత ప్రీమియం క్వాలిటీ స్టీల్ కాబట్టి ఫుడ్ చాలా అరోమాగా, చాలా డెలిషియస్గా, చాలా టేస్టీగా వస్తుంది. అండ్ చూస్తేనే యమ్మీ యమ్మీగా అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మన ప్రాసెస్ అంతా అయిపోయింది. సో కొరియాండర్ అండ్ వేసేసుకొని దించేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ కట్టేసినా కూడా ఒక 2-3 మినిట్స్ మళ్ళీ కుకింగ్ ప్రాసెస్లోనే ఉంటుంది, ఎందుకంటే దానిలో ఉన్న హీట్కి ఉడికిపోతుంది. సో ఇందులో మీరు బయట ఎక్కడైనా 10 మినిట్స్ వండాలి అనుకుంటే వేరే యూటెన్సిల్లో 10 మినిట్స్ వండాలి, కానీ ఇందులో 5 మినిట్స్ వండేసి ఆ వేడితో ఇంకో 5 మినిట్స్తో మిగతా కుకింగ్ కూడా అయిపోతుంది. సో గ్యాస్ చాలా ఆదా అవుతుంది. చూసారు కదా, ఇంకా అది వేడిగా ఉంది, ఇంకా కుకింగ్లో ఉంది. సో దీన్ని ఇప్పుడు హాట్గా మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే. పిల్లలకి ఎంతో హెల్దీ అయినా, ఎంతో టేస్టీ అయినా, ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ అడిగేంత టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ బయట నూడిల్స్ తినమన్నా తినరు ఇంకా, ఇంత హెల్దీగా ఇంట్లో చేసి పెడితే. అండ్ మీరు కూడా మీ డైట్ని బోరింగ్గా ఫీల్ అవ్వకుండా ఎవ్రీడే కూడా చేసుకొని తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. So thank you for giving me this opportunity.